ఒక దినమందు శోక సముద్రములో మునిగిపోవలసినటువంటి వారు. నిజ స్నేహితుడు, ప్రాణ స్నేహితుడైనటువంటి ప్రభు దగ్గరకు వస్తే, అందుకే దావీదు 59వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా మనం చదువుకుందాం. ఈ 59వ కీర్తనలో నా ఎత్తైనటువంటి కోట, నా బలమైనటువంటి దుర్గము, నా ఆశ్రయము, నా సమస్తము అయినటువంటి నా దేవ, శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించమని దావీదు ప్రార్థన చేస్తాడు. సౌలు దావీదును వెంటాడుతూ ఉన్నప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన ఇది. అవుట్ ఆఫ్ 150 psalms, 73 psalms written by David. 150 కీర్తనలలో 73 కీర్తనలు దావీదు రచించినటువంటి గ్రేట్ పోయిట్రీ, మంచి గొప్పదైనటువంటి పద్యభాగమును పరిశుద్ధ గ్రంథములో దావీదు నుంచి మనము సంగ్రహించగలము. ఆత్మతో, సత్యముతో, గానముతో, సంగీతముతో మైమరచి దేవునిని స్తుతించినటువంటి వాడు దావీదు. దావీదు దేవునికి హృదయానుసారుడైనటువంటి వాడు. డేవిడ్ ఈజ్ మై ఓన్ హార్ట్ అంటాడు. స్నేహితుల దినోత్సవం మందు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి స్నేహితులను గురించి నేను చాలా సార్లు మాట్లాడాను. ఈ సాయంకాల సమయం మందు మరి ఒకసారి దావీదును జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ దావీదు దేవునికి హృదయానుసారుడైతే దావీదు యొక్క హృదయానుసారులు ఎవరు? దావీదుకు ఓన్ హార్ట్ గా ఉన్నటువంటి వారు ఆయన యొక్క జీవితంలో ఎవరిని ఓన్ హార్ట్, నా సొంత హృదయము అని భావించగలిగారు? దావీదు ఎక్కువగా ఇష్టపడినటువంటి వాడు తన జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది, అంగలార్చినటువంటి తండ్రిగా అబ్షాలోము కొరకు దావీదు ఏడ్చాడు, అంగలార్చాడు. అబ్షాలోము అంటే దావీదుకి చాలా ఇష్టం. కానీ దావీదు యొక్క హృదయమునకు అల్లుకుపోయినటువంటి మరి ఒక మంచి స్నేహితురాలు లేకపోతే ప్రియురాలు పరిశుద్ధ గ్రంథములో మనము చూడవచ్చు. ఆమె పేరు మికాల్. హిబ్రూలో మిషాల్ అని సంబోధించారు. మికాల్, ద మీనింగ్ ఆఫ్ మిషాల్ ఆర్ ద మీనింగ్ ఆఫ్ మికాల్. మికాల్ అనే మాటకు అర్థం ఏమిటంటే హూ ఈజ్ లైక్ గాడ్. దేవునికి పోలిక ఎవరు అర్థం. మికాలు అనే మాటకు దేవునికి సరిపోల్చబడినటువంటిది ఏది, దేవునికి పోలిక ఎవరు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేవిడ్? చెప్పాలి మీరు. దావీదును చాలా సార్లు బైబిల్లో ఎక్కువ సార్లు వ్రాయబడినటువంటి నేమ్ డేవిడ్స్ నేమ్. సో దావీదు అనే మాటకి అర్థం ఏమిటి? కరెక్ట్గా చెప్పాలి. డేవిడ్ మీన్స్ బిలావుడ్. గాడ్ బ్లెస్ యు. బిలావుడ్. దావీదు అనే మాటకు అర్థం ఏమిటంటే ప్రియమైన. మిషాల్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే హూ ఈజ్ లైక్ గాడ్. దేవుని వల్లే ఎవరు ఉండగలరు. అండ్ అనదర్ మీనింగ్ ఈజ్ ఆల్సో దేర్, లిటిల్ స్ట్రీమ్, చిన్న ప్రవాహం ఆర్ వాటర్. మీకాలు చిన్న ప్రవాహం అయితే ఆ ప్రవాహములో కొట్టుకుపోయినటువంటి ప్రియమైనటువంటి వాడు దావీదు. నాకు అనిపించినటువంటిది వారిద్దరి యొక్క పేర్లు అర్థాన్ని బట్టి. మీకాలు యొక్క ప్రవాహములో కొట్టుకుపోయినటువంటి వాడు ప్రియమైనటువంటి దావీదు. సో మీకాలు యొక్క జీవితాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను ఈ సాయంకాల సమయమందు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 3 అంశాలు మీకాలు జీవితంలో, దావీదు జీవితంలో నేను కనుగొనేటువంటి. ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రామిసింగ్ బిగినింగ్. ఇద్దరు కూడా ప్రమాణముల చేత జతపరచబడ్డారు. అండ్ ద సెకండ్ పార్ట్ ఈజ్ లవ్ ఇంటరప్టెడ్. వారి యొక్క ప్రేమలో అవకతవకలు వచ్చాయి. అండ్ ద థర్డ్ పార్ట్ ఈజ్ బిట్టర్ అండ్ చేదైనటువంటి ముగింపు. నౌ వి స్టార్ట్ విత్ ద ప్రామిసింగ్ బిగినింగ్. ఎవరు ఈ మీకాల్?
1 Samuel 14 chapter 49th verse. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 49వ వచనం. దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రిఫరెన్స్ నోట్ చేసుకునండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. ఎందుకంటే మనకు హోలీ కమ్యూనియన్ ఉంది కనుక, సమయం ఉండదు కనుక నేను అంశంలోనికి వెళ్ళిపోతాను. ఈ 49th verse లో సౌలు యొక్క 3 కుమారుల పేర్లు, 2 కుమార్తెల పేర్లు వ్రాయబడి ఉన్నాయి. షీ వాజ్ ద లాస్ట్ డాటర్. సౌలు యొక్క ముద్దుల చిన్న కుమార్తె మిషాల్. బహుశా సౌలుకి ఇష్టమైనటువంటి కుమార్తె అని కూడా సంబోధించవచ్చు. అండ్ సెకండ్ టైం షీ అపియర్డ్ ఇన్ ద 1 Samuel 18th chapter. రెండవసారి మీకాలును మనం ఎక్కడ చూస్తాము అంటే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనంలో చూస్తాం. అక్కడ మీకాలును గూర్చి వ్రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, ఆమెను గూర్చి వ్రాయబడినటువంటి మాట దయచేసి ఒకసారి చూడండి, 20వ వచనం. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించెను. షీ లవ్డ్ డేవిడ్. చాలా విలువైనటువంటి మాట. మీకాలు దావీదును ప్రేమించెను. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా దావీదు మీకాలును ప్రేమించెను అని వ్రాయబడి ఉంది. డేవిడ్స్ లవ్ ఈజ్ ఇన్ హిజ్ హార్ట్. దావీదు తన హృదయములో మీకాలును కలిగి ఉన్నాడు. మీకాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. మొట్టమొదటిసారి మీకాలును గురించి వ్రాయబడి ఉంది. మీకాలు దావీదును ప్రేమించాడు. షీ లవ్డ్ డేవిడ్. చాలా మంచి ప్రారంభం ఇది. సౌలు విని సంతోషించను. నెక్స్ట్ వర్స్ మీరు చూసినట్లయితే అక్కడ మీకాలును తనకు ఉరిగా ఉండుట కొరకు యాక్సెప్ట్ చేశాడు. హీబ్రూలో ఏమని ఉంది అంటే, ఉరి, స్నేర్ అనేటువంటి మాటను హీబ్రూలో ఏమని సంబోధించారంటే, హీబ్రూ బైబిల్స్ షీ షల్ బి బేర్ టు హిమ్ అంటే దావీదును పూర్తిగా తొలగించుట కొరకు మీకాలును పొలిటికల్ వేలో సౌలు ఉపయోగించుకోవడానికి చూచినటువంటి వాడు. మీకాలును నిజముగా ఇవ్వడానికి ఇష్టం లేదు. యాక్చువల్గా 17th chapter 1 Samuel 17th chapter అంతా కూడా దావీదు గొల్యాతును ఏ విధముగా జయించాడు, ఏ విధమైనటువంటి ఆఫర్ కింగ్ ఇచ్చాడు, గొలియాతును చంపితే కలిగే బహుమానం ఏమిటంటే, ఫస్ట్ వన్ ఈజ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. వారి కుటుంబానికి పన్ను భారము ఉండదు. రెండవది లాట్ ఆఫ్ మనీ, చాలా విపరీతమైనటువంటి డబ్బును ప్రకటించాడు. మూడవది రాజు కుమార్తెను ఇస్తాడు. కుమార్తె మీన్స్ బహుశా రాజు కలిగినటువంటి పెద్ద కుమార్తెనే ఇవ్వాలి. అదే సౌలు యొక్క, రాజైనటువంటి సౌలు యొక్క ప్రామిస్ కూడా. కానీ తరువాత సౌలు దానిని విస్మరించి అతన్ని మెహత్తెలీయుడికి ఇస్తాడు. సో దావీదు గొలియాతును చంపటానికి పూనుకున్నాడు. ఈ మూడింటిని ఆశించి కాదు. సో 17th chapter అంతా మీరు చదివితే లాస్ట్ వర్సెస్ వచ్చి మీరు చూసినట్లయితే దావీదు అంటాడు, జీవము గల దేవుని జనాంగమును తృణీకరించుటకు ఈ సున్నతి లేనటువంటి వాడు ఏపాటివాడు. డేవిడ్ యొక్క జీల్ ఏమిటి అంటే, ధనము కొరకు ఆశపడలేదు, రాజు యొక్క కుమార్తె కొరకు ఆశపడలేదు, అండ్ అట్ ద సేమ్ టైం ట్యాక్స్ ఎగ్జంప్షన్, పన్ను కట్టనవసరం లేదు అని ఆశపడలేదు. దేవునిని తృణీకరించటానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడైనటువంటి వాడు జీవము గల దేవునిని ఎలా తృణీకరిస్తాడు? వడిసెలను తీసుకున్నాడు, నున్నటి 5 రాళ్లను తీసుకున్నాడు, వడివడిగా ఈటితో 9.5 అడుగులు ఎత్తుగలిగినటువంటి ఆజానుబాహుడు ఎదురుపడుతూ ఉంటే, ఒక 20 సంవత్సరముల టీనేజర్ అతనిని ఎదుర్కోవడానికి దుబుకుతూ ఉన్నాడు. సింహమును పట్టుకొని గడ్డము పెరిగి వేసి నేలకు వేసి ఎలా కొట్టాడో, ఎలుగు బంటిను తరిమి ఎలా కొట్టాడో గొలియాతును అలా చంపాడు. ఇది దావీదు యొక్క సాక్ష్యము. 17వ అధ్యాయం. 18వ అధ్యాయం వచ్చేసరికి హీ బికేమ్ హీరో ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు దేశంలో దావీదు ఒక్క క్షణములో
హీరోగా మారిపోయాడు. ఎటు చూసినా దావీదు యొక్క పోస్టర్సే కనబడుతూ ఉన్నాయి. ఎవరి నోట విన్నా దావీదును గూర్చే కొనియాడుతూ ఉన్నారు. దావీదుకు 10,000, సౌలుకు వేల కొలది. ఎప్పుడైతే స్త్రీలైనటువంటి వారు ఈ విధముగా దావీదును కొనియాడారో, హెచ్చించారో, సాల్ ఫీల్స్ జెలస్. సౌలు ఈర్ష్యతో రగిలిపోయాడు. సౌలుకు మనస్సులో సందేహం ఉంది. ఒకానొక దినమందు ప్రవక్త చెప్పాడు సౌలుతో, ఇదిగో రాజ్యము నీ నుంచి తీసివేయబడుతుంది. దేవుడు తాను ఎన్నుకునేటువంటి వానికి ఈ యొక్క ఇశ్రాయేలు రాజ్యాన్ని అప్పగిస్తాడు. సౌలు మనసులో కదలాడుతూ ఉంది, ఎవరు ఈ వ్యక్తి అని. అతనికి సందేహం వచ్చింది, బహుశా దావీదేనేమో. డేవిడ్ బికేమ్ ఏ మ్యూజిషియన్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ కింగ్స్ హౌస్. దావీదు సౌలుకు వాయిద్యకారునిగా చేరాడు. మంచి మ్యూజిషియన్. పిల్లల గ్రోవిని ఊదటంలో చాలా మంచి ప్రావీణ్యము, సితారాను వాయించడంలో ప్రావీణ్యము కలిగినటువంటి, ఇన్ని తలాంతులు కలిగినటువంటి దావీదు గొలియాతును జయించిన తరువాత సౌలు పెద్ద కుమార్తె అయినటువంటి మెరేబును అతడు వివాహం చేసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు మెరేబ్ని సౌలు మెహోలాతీయుడైనటువంటి అడ్రియేలుకి ఇచ్చి వివాహం చేస్తాడు. అయితే రెండవ కుమార్తె అయినటువంటి మీకాలు దావీదును ప్రేమించింది. ప్రామిసింగ్ బిగినింగ్. ప్రమాణములు చాలా చక్కగా మీకాలు జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఎందుకని మీకాలును ఉరిగా దావీదుకు ఉంచాలి అనుకున్నాడంటే, సౌలు అట్ ద టైమ్ హి వాజ్ సఫరింగ్ విత్ ద డెమోనిక్ స్పిరిట్. అతడు సాతాను యొక్క, దయ్యముల యొక్క ఆత్మ చేత బాధపడుతూ ఉన్నాడు. అందుకే అటువంటి తలంపులు కలిగి. అయితే మీకాలును వట్టినే ఇవ్వలేదు. గొలియాతును జయించిన వెంటనే దావీదుకు మీకాలును ఇవ్వలేదు సౌలు. మరి ఒక కండిషన్ పెట్టాడు. ఎందుకంటే దావీదును చంపటమే లక్ష్యముగా పెట్టుకున్నాడు కనుక, నీవు వెళ్ళి 100 ముంగోళ్లను, దయచేసి మీరు చూడండి, ఇంగ్లీష్ బైబిల్స్ లో 4 skins అని ఉంటుంది. తెలుగు బైబిల్స్ 25వ వచనం, 18వ అధ్యాయం 25వ వచనం మీరు చూసినట్లయితే 100 ముందోళ్ళు అని వ్రాయబడి ఉంది. ముందోళ్ళు మీన్స్ 4 skins. సో పై చర్మం. ఆ పై చర్మమును నీవు తీసుకుని రావాలని దావీదుకు చెప్పాను. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దిస్ ఇస్ ద 4 skin ఆఫ్ మెన్. పురుషుల యొక్క చర్మమును అతడు తీసుకుని రమ్మన్నాడు. ఈచ్ 4 skin రిప్రజెంట్స్ ఏ లైఫ్ టేకన్, నాట్ బై ఓల్డ్ ఏజ్, నాట్ బై న్యాచురల్ డిసాస్టర్, నాట్ ఈవెన్ బై వార్ ఆర్ క్యాన్సర్ ఆర్ యాక్సిడెంట్. ఒక వ్యక్తిని చంపాము అనడానికి సాదృశ్యముగా ముంగోళ్లను తీసుకుని రమ్మన్నాడు. సో వెళ్ళి 100 మందిని నేను చంపాను అని చెబితే సరిపోదు, గుర్తులు తీసుకుని రమ్మన్నాడు. ఎందుకు ఇంత నీచమైనటువంటి పనిని అప్పగించాడు అంటే, అతడు డెమోనిక్ స్పిరిట్ తో బాధపడుతూ ఉన్నాడు. అయితే దావీదు వెళ్ళి 200 మంది 4 skin తీసుకుని వచ్చాడు. సౌలేమో 100 మందిని సౌలు అభిప్రాయం ఏమిటంటే, ఫిలిస్తీన్ల దగ్గరకు వెళితే దావీదును చంపేస్తారు, 100 మందిని చంపలేడు అనుకున్నాడు. కానీ దావీదు వెళ్ళి 200 మందిని చంపి వచ్చాడు. ఆ తరువాత తప్పనిసరి పరిస్థితులలో దావీదుకు ఉరిగా ఉండుట కొరకు మిషాల్ని ఇచ్చి వివాహం చేస్తారు. వారి యొక్క జీవితం చాలా సంతోషమయముగా ఉన్నటువంటి సమయంలో ఎప్పటికప్పుడు సౌలు కుట్ర చేస్తూ ఉన్నాడు దావీదును చంపటం కొరకు. ఒకానొక దినమందు, దయచేసి మీరు చూడండి, 19th చాప్టర్లోనికి వచ్చేసరికి, దయచేసి ఒకసారి చూడండి, 19వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 11వ వచనం. 19th చాప్టర్, నెక్స్ట్ చాప్టర్, 11th వర్స్. ఉదయమున అతన్ని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడుదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. The first one is she loved David.
అండ్ ద సెకండ్ వన్ ఈజ్ షీ వాన్ డేవిడ్. నీవు ఇప్పుడు హెచ్చరిస్తుంది, నీవు ఇప్పుడు వెళ్ళకపోతే రేపైనా నిన్ను పట్టుకుని చంపేస్తాడు, త్వరగా పారిపో. షీ హెల్ప్ డేవిడ్. మొట్టమొదటిగా ఆమె దావీదును ప్రేమించింది, రెండవది హెచ్చరించింది, అండ్ థర్డ్ వన్ షీ హెల్ప్డ్ డేవిడ్, ఆమె సహాయం చేసింది, అండ్ ద ఫోర్త్ వన్ షీ ప్రొటెక్టెడ్ డేవిడ్, ఆమె దావీదును కాపాడు. హౌ ద బిగినింగ్ of the friendship and love and everything in their lives, David and Michal. దావీదు మీకాలు యొక్క జీవితంలో ముడిపడినటువంటి మధురమైనటువంటి సంఘటన ఏమిటి అంటే, మీకాలు దావీదు కొరకు ప్రాణం పెట్టి దావీదును కాపాడుకొనుట కొరకు రాజుతో విభేజించింది, తండ్రితో తెగించి సమాధానము చెప్పింది. రాజుకు విరోధముగా కుమార్తె అయినా కానీ సమాధానం చెప్పటానికి లేదు. ప్రాణము పెట్టేంతగా కూడా మీకాలు ప్రేమించింది. దావీదుకు అది ఎంతగానో నచ్చింది. సౌలుతో అబద్ధమాడింది. ఎందుకు దావీదును పోనిచ్చావు అంటే, ఒకవేళ దావీదును పోనివ్వకపోతే దావీదు నన్ను చంపేస్తానన్నాడు, అందుకే నేను విడిచిపెట్టానని అబద్ధం చెప్పింది రాజుతో. అంతగా మీకాలు దావీదుకు హెల్ప్ చేసింది, ప్రొటెక్ట్ చేసింది, ప్రేమించింది, ఆయనను ఆ మరణాపాయము నుంచి తప్పించింది. మీకాలు హెల్ప్డ్ డేవిడ్ అండ్ వార్న్ డేవిడ్, హెచ్చరించింది, ఇక్కడి నుంచి నీవు వెళ్ళిపోవాలి. వివాహ సమయంలో ఎన్నో నిబంధనలు. యోనాతానుకు దావీదుకు మంచి స్నేహము వలె నిబంధన జరిగినట్లుగానే బహుశా యోనాతాను ఎంత సంతోషించి ఉంటాడో, తన సహోదరి తన చెల్లె అయినటువంటి మీకాలును దావీదు వివాహం చేసుకున్నట, రాజ కుటుంబములోనికి దావీదు ప్రవేశించుట యోనాతానుకి చాలా సంతోషం. దావీదు యొక్క హృదయానుసారుడైనటువంటి యోనాతాను ఎంతగా ప్రేమించబడ్డాడో, మీకాలు చేసినటువంటి సహాయమునకు దావీదు కూడా అంతగానే ఉప్పొంగిపోయి ఉంటాడు. దావీదు ఆ సంఘటన నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఈ స్టోరీ అంతా చదువుతూ ఉన్నప్పుడు ఒక్క సంఘటన ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి వారమే. మీకాలు దావీదును తప్పించింది, కానీ దావీదుతో మీకాలు బయటకు వెళ్ళలేదు. మీరు ఆలోచించారా? మీకాలు దావీదుతో బయటకు వెళ్ళలేదు. ఎందుకని మీకాలు తాను అక్కడే ఉండిపోయింది? వై మీకాల్ డిడ్ంట్ గో విత్ డేవిడ్? షీ షుడ్ హ్యావ్ గాన్ విత్ హిమ్ ఇన్స్టెడ్ ఆఫ్ హోమ్. ఎందుకని తన యొక్క ఇంటిని విడిచిపెట్టి దావీదుతో మీకాలు వెళ్ళలేదు? మీకాలు అనుకుంది, నేను దావీదును తప్పించాను. కానీ తరువాత దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, రామాకు వెళ్ళిపోయి సమూయేలును కలిశాడు. తర్వాత శత్రువుల దేశమైనటువంటి గాతుకు వెళ్ళిపోయాడు. ఫిలిస్తీయుల దేశంలో తలదాచుకున్నాడు. మిరాక్యులస్లీ, అద్భుతమైనటువంటి రీతిగా దావీదును దేవుడు కాపాడు. కానీ మీకాలు దావీదుతో వెళ్ళలేదు. షీ చూస్ హర్ ఓన్ కంఫర్ట్ ఓవర్ హర్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ ఆర్ డేవిడ్. తన యొక్క కంఫర్ట్ చూసుకుంది, కానీ దావీదుతో వెళ్ళడానికి ఆమె ఇష్టపడలేదు. అట్ ద టైం దావీదు కూడా ఆమెను అడగలేదు రమ్మని. కానీ ఆలోచించి చూసినట్లయితే 14 years 14 సంవత్సరములు దావీదు మీకాలును విడిచి వెళ్ళిపోయాడు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ కేమ్ ఫ్రమ్ మిషాల్స్ మౌత్. మీకాలు యొక్క నోటి నుండి ఒక్క వర్తమానము కూడా దావీదుకు అందలేదు. రాజ కుటుంబములో ఉంది, సిరి సంపదలతో తొలతూగుతూ ఉంది, చెలికత్తెలతో ఆడుతూ ఉంది, సకల భోగములు అనుభవిస్తూ ఉంది. దావీదు ఎక్కడో కొండలలో గుహలలో ఎవ్వరికి తెలియకుండా తలదాచుకుంటూ ఉన్నాడు. ప్రాణమును అరచేతిలో పెట్టి బ్రతుకుతూ ఉన్నాడు. ఒక్క మాట కూడా దావీదుకు ఆమె కబురు పెట్టలేదు. ఫస్ట్ వైఫ్, దేర్ ఆర్ 8 wives mentioned in the Bible. దావీదుకి
8 మంది భార్యలు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడ్డారు. 8 మంది భార్యలు. చాలా మంది వైఫ్స్ ఉన్నారు, కానీ 8 మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అండ్ 10 కాంక్యుబెన్స్. కాంక్యుబెన్స్ మీన్స్ వైఫ్స్. కాంక్యుబెన్స్ మీన్స్ ఉపపత్నులు. ఉపపత్నులు, దే ఆర్ నాట్ సర్వెంట్స్, బట్ ట్రీటెడ్, భార్యలు కాదు, భార్యలు వలె భావించబడతారు. ట్రీటెడ్ లైక్ వైఫ్స్, నాట్ వైఫ్. 10 మంది ఉపపత్నులు ఉన్నారు. ఉపపత్నులు అంటే ఏమిటి అంటే ట్రీటెడ్ లైక్ వైఫ్, నాట్ వైఫ్. మొట్టమొదటి భార్య మీకాలు, రాజ వంశానికి వారసురాలు. మీకాలు దావీదును ఏ రీతిగా విడిచిపెట్టగలిగిందో, తన కంఫర్ట్ ని వెతుక్కుంటూ దావీదుని విడిచిపెట్టేసింది. 40 days. దావీదు 40 రోజులు కాదు వెళ్ళిపోయింది, 14 సంవత్సరాలు వెళ్ళిపోయాడు. దావీదు మీకాలును మర్చిపోలేదు, మీకాలు దావీదును విడిచిపెట్టాడు. Beginning was very good. She loved her, she loved him, she warned him, she helped him, she protected him, and at the end she despised him. ఆమె దావీదును హేళన చేసింది. 14 సంవత్సరములు దావీదును విడిచిపెట్టి, దావీదు ఎక్కడెక్కడో బ్రతుకుతున్నాడు, తన పనులలో ఉన్నాడు, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నాడు. షీ చూస్ హిజ్ ఫ్యామిలీ, షీ చూస్ హిజ్ ఓన్ కంఫర్ట్. మీషాల్ చూస్ టు స్టే ఇన్ ద లిటిల్ క్రాక్. చిన్న చిన్న క్రాక్ తో వారి యొక్క బంధము విడిపోవడం, చిన్న క్రాక్ వచ్చింది రిలేషన్ లో, అది పెద్ద బ్రేక్ కి దారి. నా ప్రియమైనటువంటి విశ్వాసులారా, కుటుంబ జీవితంలో కానీ వ్యక్తిగతమైనటువంటి సంబంధాలలో కానీ ఏవైనా చిన్న క్రాక్స్, చిన్న పగులులు ఉంటే వాటిని వెంటనే మనం అతికించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ చిన్న పగులే పెద్ద బ్రేక్ కింద పూర్తిగా పడిపోయేటువంటి, విడిపోయేటువంటి స్థితిలోనికి మనము తీసుకుని వెళ్ళకూడదు. మీకాలుకు దావీదుకు చిన్న గ్యాప్ వచ్చింది. బహుశా మీకాలు యోనాతానుతో చెప్పాలి, అన్నా మీ ఇద్దరు మంచి స్నేహితులు కదా, దావీదు దగ్గరకు నేను వెళతాను, లేక దావీదును నేను రహస్యంగా నీవలే పొలములో కలుస్తాను, ఏదో ఒకటి చేసి దావీదుతో నేను కలిసి ఉండాలి అనేటువంటి తపన మీకాలులో కనబడలేదు. అఫ్ కోర్స్ డేవిడ్ వాజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. దావీదు ఖచ్చితమైనటువంటి మనిషి కాదు, దేవుడికి కూడా తెలుసు. డోంట్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్ట్నెస్ ఫ్రమ్ ఎనీబడి ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఖచ్చితమైనటువంటి జీవితము, ఖచ్చితమైనటువంటి పరిపక్వతతో కూడినటువంటి ఖచ్చితమైనటువంటి నిజాయితీని ఏ మనిషిలోనూ నీవు ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఎందుకంటే దేవుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దావీదు ఖచ్చితమైనటువంటి వాడు కాడు, బట్ హీ కాల్డ్ యాజ్ ఎ ఓన్ హార్ట్, నా సొంత హృదయము అంటూ ఉన్నాడు. నా హృదయానుసారుడు అని దేవుడు చెప్తున్నాడు. సో డోంట్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్ట్నెస్ ఫ్రమ్ ఎనీబడి ఇన్ యువర్ లైఫ్. నీ భార్య నుంచి, నీ భర్త నుంచి, నీ బిడ్డల నుంచి, నీ బంధువుల నుంచి, నీకు బాగా ఇష్టమైనటువంటి వారి నుంచి పర్ఫెక్ట్నెస్ ని నీవు ఆశించవద్దు. ఎందుకంటే అది ఎవ్వరి దగ్గర ఉండదు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ దారి తప్పి చెడినటువంటి వారు, అందరూ పాడైనటువంటి వారు. సో ప్రభు అంటూ ఉన్నాడు, నేను వారికి ప్రాణ స్నేహితుడని ఉన్నాను. అందుకే పడిన వారిని, విడువబడినటువంటి వారిని, మూలుగుతున్నటువంటి వారిని, ఎడబాసినటువంటి వారిని, అనాథలైనటువంటి వారిని, చెదరిపోయినటువంటి వారిని అందరినీ ప్రభు చేర్చుకుంటున్నాడు. ఎందుకంటే వీరికి ఎవ్వరూ లేరు, వీరిని ప్రాణ స్నేహితులుగా నేను చేర్చుకుంటాను. డేవిడ్ లాస్ట్ ఎవ్రీథింగ్. దావీదు అన్నిటినీ కోల్పోయినటువంటి వాడు. తన కుటుంబాన్ని కోల్పోయాడు, తలదాచుకోవడానికి రామాకు వెళ్ళిపోయాడు. ఎలియాబుకి ఇష్టం ఉండదు, పెద్ద అన్న. తన సహోదరులు ఎవరికీ కూడా అతడంటే ఇష్టం లేదు, వెళ్ళిపోయాడు. సో కుటుంబంతో ఎడబాసాడు, భార్యతో ఎడబాసాడు. దేశంలో ఉన్నటువంటి వారెవ్వరూ దావీదుకు సహాయం చేయటానికి ముందుకు రారు. ఎందుకంటే ఎవరు ముందుకు వస్తే వారిని సౌలు చంపేస్తాడు. దావీదు ఒక్కడై ఒంటరి అయి తలదాచుకుంటూ ఉన్నాడు.
Not only 1 year, 2 years, 14 years. She chose a palace life. మీకాలు ఒక మంచి కంఫర్ట్ని కోరుకుంది. ఒక క్రాక్తో ప్రారంభమైనటువంటి ఆమె జీవితం పెద్ద బ్రేక్కి దారితీసింది. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, మీకాలును దావీదు విడిచిపెట్టల. అన్నిటినీ అనుభవించిన తరువాత సౌలు 3rd చాప్టర్ 2 శామ్యూయల్ 3rd చాప్టర్లోనికి వచ్చేసరికి సౌలు చనిపోతాడు. యుద్ధములో సౌలు మరణిస్తాడు. సౌలు మరణించే ముందే మీకాలుకు వివాహం చేస్తాడు. అర్థము కానిటువంటి ప్రశ్న ఏమిటంటే, కనీసము దావీదుతో ఒక్కసారి కూడా మాట్లాడకుండా షీ చూస్ హర్ ఓన్ కంఫర్ట్, అతడు ఆమె వివాహము చేసుకుంటుంది. చాలా బాధ కలిగించేటువంటి విషయం ఇది. 2 శామ్యూయల్ 3rd చాప్టర్ 13th వర్స్. అయితే దయచేసి ఆ యొక్క వచనాన్ని చూడండి, నేను మీకు చూపిస్తాను. 1 శామ్యూయల్ 25th చాప్టర్ 1 శామ్యూయల్ 25th చాప్టర్ 44th వర్స్. మొదటి సమూయేలు 25వ అధ్యాయం 44వ వచనం. సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీము వాడైన లాయిష్ కుమారునికి ఇచ్చి ఉండెను. సౌలు చేసినటువంటి కార్యం ఏమిటంటే మీకాలుకు వివాహం చేస్తారు. దావీదుకు తెలియకుండా దావీదు యొక్క భార్యను మరి యొక్క వ్యక్తికి ఇచ్చి సౌలు వివాహం చేస్తూ ఉన్నప్పుడు మీకాలు అభ్యంతరం చెప్పలేదు. షీ చూస్ హర్ ఓన్ కంఫర్ట్. దావీదు వెళ్ళిపోయాడు, దావీదు విడిచిపెట్టేశాడు కనుక నా కంఫర్ట్లో నేను ఉంటాను అని తన యొక్క సంతోషాన్నే వెతుక్కుంది. కానీ మీకాలు దావీదును గురించి ఆలోచించింది. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా, దావీదు మీకాలును మాత్రం విడిచిపెట్టలేదు. సో దావీదు కూడా నాటి దినములలో బహుభార్యత్వం పురుషులకు ఉంది కనుక ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అబీగయలను చేర్చుకున్నాడు. అహీయేలును చేర్చుకున్నాడు. అప్పటికి తానున్నటువంటి పరిస్థితులను బట్టి వారిని ఆయన దగ్గర భార్యలుగా పెట్టుకున్నాడు. అయితే మీకాలు దావీదును విడిచిపెట్టి. క్రిటికల్ స్పిరిట్ లీడ్స్ టు బ్యారన్నెస్. సందిగ్ధంతో కూడినటువంటి ఆత్మ ఏం చేస్తుంది అంటే గొడ్రాలు అయినటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది. క్రిటికల్ స్పిరిట్, అర్థము కానటువంటి ఆత్మ, విపరీతమైనటువంటి వింత పోకడలుతో కూడినటువంటి ఆత్మ, చివరికి చరమాంకము మీకాలు యొక్క జీవితం ఏమిటి అంటే బ్యారన్నెస్, బిటర్నెస్, చేదైనటువంటి అనుభవాలతో కూడినటువంటి ఉడిగినటువంటి స్థితిలోనికి ఆమె వెళ్ళిపోయింది. చేదైనటువంటి జీవితం, ఉడిగినటువంటి జీవితం, ఎవ్వరూ కూడా పట్టించుకోలేనటువంటి జీవితం మీకాలుకు కలిగింది. ఎందుకంటే తాను తీసుకున్నటువంటి డెసిజన్స్ అవి మంచిగా అనుకూలమైనటువంటి కాదు. డూ యు హ్యావ్ మీకాల్ స్పిరిట్? మీకాలు ఆత్మను ఈ రాత్రికాల సమయమందు మనము కలిగి ఉన్నామా? మీకాలు ఆత్మ ఏమిటి అంటే స్టార్టింగ్ పొజిషన్ బానే ఉంటుంది, కానీ మధ్యలోనికి వచ్చేసరికి, గ్యాప్ వచ్చేసరికి బ్రేక్ ఇస్తుంది, విడిచిపెట్టేస్తుంది. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, నీ యొక్క మొదటి విశ్వాసం ఎలా ఉందో చివరి విశ్వాసము అలానే ఉండాలి. విశ్వాసమును కాపాడుకొనుట కొరకు నీవు ప్రతి దినము కూడా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి. నీవు నమ్మినటువంటి దేవునిని నీవు ఎన్నడూ విస్మరించకూడదు. దేని కొరకైతే నీవు మాట ఇచ్చావో, దేని మీదనైతే ఆనుకున్నావో, దేని కొరకైతే బ్రతుకుతూ ఉన్నావో దాని మీద నిలకడగా నీవు నిలవబడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. జీవితంలో కొన్ని కట్టడలకు, కొన్ని నియమములకు, కొన్ని నిబంధనలకు మనము నిలవబడవలసినటువంటి వారమై ఉన్నాం. అఫ్కోర్స్ పొరపెచ్చులు జరుగుతాయి, కానీ సరిచేసుకోవడానికి దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. మీకాలు యొక్క స్పిరిట్ ని మనము కలిగి ఉండకూడదు. మీకాలు యొక్క ఆత్మ దేవునికి విరోధమైనటువంటి ఆత్మగా పరిగణించబడింది. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మీకాలును పోలి నడుచుకున్నటువంటి వారమైతే మనమందరము కూడా ఈ సాయంకాల సమయమందు మనమందరము కూడా
దేవునికి ఇష్టమైనటువంటి హృదయానుసారమైనటువంటి వ్యక్తులముగా దావీదు వలె మలచబడటానికి ప్రయత్నం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ద ప్రాబ్లం వాజ్ నాట్ ఇన్ హెర్ అపియరెన్స్. ఆమె యొక్క ముఖములో షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఆమె చాలా ఇంటెలిజెంట్, బ్యూటీ, చాలా అందమైనటువంటిది, తెలివైనటువంటిది. దావీదుని ఎస్కేప్ చేయడానికి మంచి ప్లాన్ చేస్తుంది. ఆ యొక్క 25th వర్స్ అంతా మీరు చదివితే, 19th చాప్టర్ 11th వర్స్ చదివితే, దావీదు ఎస్కేప్ అవుతూ ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి పని ఏమిటి అంటే, ఆమె ఇంటిలో ఉన్నటువంటి ఒక గృహదేవతను తీసుకుని ఆ మంచం మీద పండుకొని పెట్టి దానికి ఏం చేసింది అంటే మేక బొచ్చును ఆమె తీసుకుని వచ్చి తల దగ్గర పెట్టి, సో సోల్జర్స్, సైనికులు వచ్చారు, చూశారు, దావీదు ఇంటిలోనే ఉన్నాడు అనుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత వచ్చి చెక్ చేసేసరికి అది గృహదేవత. అప్పటికే దావీదు ఎస్కేప్ అయ్యాడు. మనం అందరం ఏమని ఆలోచిస్తామంటే, దావీదును ఎస్కేప్ చేయటానికి చాలా మంచిగా ఆమె ప్లాన్ చేసుకుంది అనిపిస్తూ ఉంటుంది. కానీ నాకు వచ్చినటువంటి సందేహం ఏమిటంటే, ఆమె తన ఇంటిలో గృహదేవతను ఉంచుకుంది. ఐడిల్ వర్షిప్ ఈజ్ అగైనెస్ట్ టు గాడ్. ఎందుకని? మీకాలు గృహదేవతను తన ఇంటిలో ఉంచుకుంది. గృహదేవతను ఇంటిలో ఉంచుకుంటే ఇశ్రాయేలీలకు పనిష్మెంట్ ఏమిటి అంటే, దేవుడిచ్చేటువంటి ఉగ్రత ఏమిటి అంటే డెత్, మరణమే. అయితే ఫిజికల్ గా ఆమెకు మరణము దేవుడు ఇవ్వలేదు, కానీ ఆమె నలిగినటువంటి ఆత్మ, పరిశుద్ధ గ్రంథం అంటుంది, నలిగిన హృదయమును ఎవడు ఓదార్చగలడు? దానికి సమాధానం పరిశుద్ధ గ్రంథంలోనే ఉంటుంది. జీవము గల దేవుని వాక్యము తప్ప నలిగిన ఆత్మను ఎవ్వరూ ఓదార్చలేరు, ఎవ్వరూ ఆదరించలేరు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మనస్సుకు సహించవు. అవి మన యొక్క మనోవేదనను బయటకు తీయవు, ఏమీ జరగవు. కోల్పోయినటువంటిది తిరిగి రాదు. మీకాలు గృహదేవతను ఉంచుకుంది. ఈ సాయంకాల సమయమందు ఏ గృహదేవతను నీ ఇంటిలో ఉంచుకుంటూ ఉండాలి? పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఐడోలేటర్స్, మీరు విగ్రహారాధికులతో ఉద్యోడుగా ఉండకుడి. దురదృష్టవశాత్తు నేటి దినమందు ఒకవేళ ఎప్పుడైనా మీ జీవితంలో క్రిస్టియన్ ఫ్రెండ్ పొరపాటు చేస్తాడు అంటే వాడిని క్షమించండి, చేర్చుకోండి. ఎందుకంటే వాడు మీతో కలిసి చర్చ్కి వస్తాడు, మీరు వాడితో కలిసి చర్చ్కి వెళ్ళొచ్చు. అట్లీస్ట్ బైబిల్, ప్రేయర్ లైఫ్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, చాలా మంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ ని తప్పు చేశారని విడిచిపెట్టి హిందూస్తో తిరుగుతూ ఉన్నారు. విగ్రహారాధికులు, భయంకరమైనటువంటి వ్యక్తులు, తప్పు చేస్తున్నారు అని తెలుసు, కానీ వారితోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి వారలారా, దయచేసి మీరు వారితో విచ్చోడుగా ఉండకండి. నా మాటలు కాదు, బైబిల్ చెప్తుంది. ఐడోలేటరీ ఈజ్ టోటల్లీ అగైనెస్ట్ టు గాడ్. దేవునికి అత్యంత విరోధమైనటువంటిది ఏమిటి అంటే విగ్రహారాధన. ఏ విగ్రహమును నీ ఇంటిలో గృహదేవత కింద నీవు పెట్టుకుంటూ ఉన్నావు. మీకాలు గృహదేవతగా విగ్రహాన్ని పెట్టుకుంది. మన ఇండ్లలో కూడా గృహదేవతలు ఉంటూ ఉన్నారు. విగ్రహాలను మనం పెట్టుకుంటూ ఉన్నాం, మన మనస్సులో ఐడిల్స్ని పెట్టుకుంటూ ఉన్నాం. సో నేను కూడా ఒక ఐడిల్ని కలిగి ఉన్నాను. సో దేవుని సాన్నిధ్యంలో నేను ఒప్పుకోవాలి. నా ఐడిల్ ఏమిటంటే కోపం. కొంచెము ఎక్కువ ఉద్రేకంతో నేను కొన్నిసార్లు టెంప్ట్ అవ్వడం, నాకున్నటువంటి మానసిక ఒత్తిడిని బట్టి. సో ఈ ఐడియల్ నేను కలిగి ఉన్నప్పుడల్లా నాకు నష్టమే జరుగుతుంది. ఈ గృహదేవతను నేను ఇంటిలో నా ఇంటిలో ఉండట్లేదు. ఇప్పుడు విగ్రహాలన్నీ ఒంటిలోనే ఉంచుకుంటున్నాను. సో మనం ప్రతిదినము ఇంటిలో నుంచి ఎలా బయటకు వెళ్తామో, ఏదో ఒక దినమందు ఒంటిలో నుంచి కూడా బయటకు వెళ్ళిపోవాలి, అవునా? సో ఇంటిలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తిరిగి రాలేదు అనుకోండి, ఏమైనట్టు? గాన్. అలాగే ఒక దినమందు ఒంటిలో నుంచి కూడా మన ఆత్మ వెళ్ళిపోతుంది. సో ఇంటిలో ఇప్పుడు విగ్రహాలు లేవు, ప్రతి ఒక్కరి యొక్క ఒంటిలో ఉన్నారు. సో ఒంటిలో ఉన్నటువంటి విగ్రహము ఏదైనా కానీ ద్వేషము, పగ, అవిధేయత, అవివేకము, జ్ఞానము లేనటువంటి తనము, బుద్ధిహీనత, ఆలోచించలేనటువంటి పరిపక్వత లేనటువంటి జీవితాలు, సంయమనం పాటించలేనటువంటివి, ఇచ్చలు, కోరికలు, లోక సంబంధమైనటువంటి ఆశలు, స్వల్పకాలికమైనటువంటి తాత్కాలికమైనటువంటి భోగముల కొరకు, స్వల్పకాలికమైనటువంటి సుఖముల కొరకు. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, వారు అసంబద్ధమైనటువంటి మాటలు, కేవలం మాటల చేత తృప్తిపరచబడుతుంది. సో ఇవన్నీ కూడా గృహదేవతలు.
వీటిని మనం విడిచిపెట్టలేనటువంటి స్థితిలో ఉన్న మీకాలు దావీదును బయటకు పంపుతూ గృహదేవతను ఇంటిలో ఉంచుకుంది. సమ్టైమ్స్ మన నుంచి మంచి వాళ్ళు దూరం అయిపోతారు, గృహదేవతలు మన ఇంటిలో ఉంటారు. నీ జీవితంలో నుంచి ఒక మంచి స్నేహితుడు దూరం అయిపోతూ ఉన్నాడు, గృహదేవతకు నీవు దగ్గరైపోయావు. ఎప్పుడైతే గృహదేవతకు దగ్గరైపోయావో నీ జీవితము మలుపు తిరిగింది. ఏ రీతిగానంటే ప్యాలెస్ లో ఉన్నాను, నా తండ్రి, నా తల్లి, నా బాగోగులు వీళ్ళందరూ చూసుకుంటారు అనుకున్నారు. ఒక దినమందు ఇన్ ద 4th చాప్టర్ మీరు చూసినట్లయితే సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. ప్రాణము అరచేతిలో పెట్టుకొని మెఫీబోషెతును పట్టుకొని దాది పరిగెడుతుంది. ఆ వచనాలన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఒళ్ళు జలధరిస్తుంది. ఎందుకంటే రాజ కుటుంబము విచ్ఛిన్నమైపోయింది. సౌలు చనిపోయిన తరువాత నార్దర్న్ కింగ్డమ్ అంటే ఉత్తర భాగానికి ఇశ్రాయేలీయులకు అందరికీ అన్ని గోత్రముల వారికి కూడా ఇష్బోషెత్, సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషెత్, రెండవ కుమారుడు ఇష్బోషెత్ రాజు అయ్యాడు. అప్పటికే యోనాతాను మరణించాడు. యూదా గోత్రమునకు దావీదు రాజు అయ్యాడు. సదరన్ కింగ్డమ్, నార్దర్న్ కింగ్డమ్. ఇష్బోషెత్ ఏమో అటువైపు రాజుగా ఉన్నాడు, దావీదేమో ఇటువైపు రాజుగా ఉన్నాడు. సో దావీదు బలాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. దావీదు యొక్క విక్టోరియస్ లైఫ్, ఎవరి మీదకి వెళుతున్నాడు, ఎలా యుద్ధాలు చేస్తున్నాడు, మీకాలు వింటుంది, కానీ హృదయాన్ని కఠినపరుచుకుంటుంది. ఎందుకంటే ఆమె ప్యాలెస్ లో ఉంది, తనకు అందరూ ఉన్నారు. సో విగ్రహాలను, గృహదేవతను ఉంచుతుంది. మీకాలు యొక్క జీవితం ఇది. దావీదు ఇప్పుడు ఇష్బోషెత్ అనే మాటకు అర్థం ఏమిటంటే ఇష్బోషెత్, మెఫీబోషెత్. సౌలు తన బిడ్డలకు ఈ పేర్లను పెట్టాడు. ద మీనింగ్ ఆఫ్ బోషెత్, బోషెత్ మీన్స్ అవమానం, షేమ్ఫుల్, అవమానకరమైనటువంటి జీవితము బెన్యామీనీయులు. అందుకే తరము వెంబడి తరము, తరము వెంబడి తరము వారిని వెంటాడుతూ వస్తుంది. ఇప్పుడు మీకాలు ద్వారా కూడా అదే జరుగుతుంది. మీరు చూసినట్లయితే దయచేసి ఒకసారి చూడండి, 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. అయితే నీవు ఒక పని చేయవలెను, దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలను నా యొద్దకు తోడుకొని రావలను, లేదా నీకు నా దర్శనము దొరకదనెను. అక్కడ అబ్నేరు అనేటువంటి, అబ్నేరు ఎవరు అంటే సౌలు యొక్క పినతండ్రి కుమారు. అబ్నేరుతో దావీదు చెప్తూ ఉన్నారు, పొలిటికల్ ఇష్యూస్ లో నార్దర్న్ కింగ్డమ్ కి, ఇష్బోషెత్కి, దావీదుకు మధ్య కొన్ని ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఒప్పందాలలో దావీదు ఒక కండిషన్ పెట్టాడు, మై లీగల్ వైఫ్ ఆఫ్టర్ 20 years, 14 సంవత్సరములు అతడు దూరం అయిపోయాడు. తర్వాత యూదా గోత్రానికి రాజయ్యాడు. దావీదు మీకాలును మర్చిపోలేదు. ఎందుకు దావీదు గొప్పవాడు అంటే తాను ఎవ్వరిని విడిచిపెట్టల, అందరినీ కూడా ఆదరించినటువంటి వాడు. ఇప్పుడు అబ్నేరుతో చెప్తూ ఉన్నాడు, నీకు నా దర్శనము కావాలి అంటే లీగల్ గా నేను మొట్టమొదట వివాహము చేసుకునేటువంటి నా భార్య మీకాలు నాకు కావాలి, నేను నిబంధన చేసుకునేటువంటి మీకాలు నాకు కావాలి. అబ్నేరుతో కబురు పెడుతూ ఉన్నాడు. దేవుని ప్రియమైనటువంటి వర్లారా, అయితే మీకాలు వస్తున్నటువంటి స్థితి ఏడుస్తూనే ఉంది. ఎందుకంటే మీకాలు వస్తూ ఉన్నప్పుడు పల్పియల్, అప్పటికే పెళ్ళైనటువంటి తన భర్త ఏడుస్తూ ఆమె వెంట పడుతున్నాడు. బహుశా ఆమె ఏడుస్తూ ఉంది. అయితే ఎప్పుడైనా ఒకటే అనిపించాలి, దావీదు కష్టపడినప్పుడు, దావీదు బాధలో ఉన్నప్పుడు, దావీదు దుఃఖములో, కష్టములో, శ్రమలో ఉన్నప్పుడు మీకాలు ఏడ్చినట్లు ఎక్కడ కనబడు. మీకాలు ఆఫ్టర్ 20 years అగైన్ మరలా దావీదు చెంతకు నడిపించబడుతుంది. ఎలా ప్రారంభమైనటువంటి ప్రేమ చక్కగా చిగురించి జీవితము ఆహ్లాదకరముగా, ఆనందముగా మీకాలుకు పుట్టినటువంటి బిడ్డలే రాజసింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు దేశమును పరిపాలించవలసినటువంటి యోగ్యతను మీకాలు కోల్పోయింది. ఎందుకంటే తాను గృహదేవతను పెట్టుకొని దావీదును విడిచిపెట్టింది. దేవుని ప్రియమైనటువంటి వారు, మీకాల్ బ్రాట్ బ్యాక్ టు డేవిడ్. అట్ దిస్ టైమ్ డేవిడ్ హ్యాడ్ 6 wives. మీకాలు దావీదు దగ్గరకు వచ్చేసరికి 6 భార్యలతో ఉన్నాడు దావీదు. చాలా మంది బిడ్డలతో ఉన్నాడు దావీదు.
దావీదుకు భార్యలు లేక కాదు, ఉపపత్నులు అనేక మంది ఉన్నారు, వైభవం ఉంది, అన్నిటినీ ఆక్రమించుకోగలిగినటువంటి శక్తి ఉంది, దేవుని యొక్క కృప ఉంది, అన్నీ కలిగి ఉన్నాడు. మీకాలును ఇప్పుడు దావీదు పిలిపించుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే మీకాలు దావీదుకు ఇష్టమైనటువంటి, దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? దావీదు దేవునికి హృదయానుసారుడు ఎందుకు అయ్యాడు అంటే, విడిచిపెట్టినటువంటి వారిని కూడా దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే మనలను విడిచిపెట్టేస్తున్నారు కదా అని మనం ఊరకనే ఉండకూడదు. ఎందుకు ప్రాకులాడుతాం, ఎందుకు బ్రతిమలాడుతాం, ఎందుకని మనము పదే పదే అడుగుతాము అంటే, మనము దేవునికి ఇష్టమైనటువంటి వారముగా మలచబడాలి అంటే ఈ తగ్గింపు, నీవు కలిగినటువంటి ఈ మంచి హృదయము ఒకరికి ఆదరణ ఇస్తుంది, చేయూతనిస్తుంది. మీకాలును రప్పించుకున్నాడు బలవంతముగానో లేక తన యొక్క ఆధిక్యతతోనో పవర్తోనో, ఏ రీతిగానైనా మీకాలును దావీదు దగ్గరకు రప్పించుకున్నాడు. రప్పించుకుని మరలా ప్యాలెస్ లోనే పెట్టాడు. మీకాలు దగ్గరకు వెళ్ళలేదు. కానీ మీకాలు యొక్క స్వభావము మారలేదు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మీకాల్ అన్లాయల్ గా దావీదును గూర్చి ఏ విధమైనటువంటి కొంచెమైనా మనస్సాక్షి లేనటువంటి స్థితిలో మీకాలు బ్రతకడం మొదలుపెట్టింది. తండ్రి యొక్క స్వభావమును పూర్తిగా పుచ్చుకొనినటువంటిదిగా ఇక్కడ మీకాలు కనబడుతూ, ఒక మాటలో చెప్పాలి అంటే సౌలు యొక్క స్వభావంతోనే మీకాలు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది పరిశుద్ధులైనటువంటి వారు తమ తల్లిదండ్రుల యొక్క స్వభావమును కలిగి ఉన్నటువంటి వారు కాదు. యోషియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతడు తన తండ్రిని గాని, తన యొక్క తాత అయినటువంటి అమ్నోనును గాని, తండ్రి అయినటువంటి మనుష్యుని గాని వారిని ఆదర్శంగా తీసుకోలేదు. అతడు దావీదును ఆదర్శంగా తీసుకున్నాడు. తండ్రి చెడ్డవాడు, తాత చెడ్డవాడు, కానీ యోషియా తన ప్రజలకు మంచి పరిపాలన అందించాడు. కొన్ని సార్లు మనం ఏ కుటుంబంలో నుంచి వచ్చామో అనేటువంటిది ప్రాముఖ్యత కాదు. ఒకవేళ మన తల్లిదండ్రులు విగ్రహారాధికులే కావచ్చు, ఒకవేళ మన తల్లిదండ్రులు, మన కుటుంబాలు దేవునికి అయిష్టమైనటువంటి కార్యములనే జరిగిస్తూ ఉండవచ్చు, కానీ వారిని మనం ఆదర్శముగా తీసుకోకూడదు. దేవునికి ఇష్టమైనటువంటి వారిని, దేవుడు దావీదును ఎలా ఆశీర్వదిస్తూ ఉన్నాడో మీకాలు స్వయంగా చూస్తూ ఉంది, వింటూ ఉంది, అన్ని తెలుస్తూనే ఉన్నాయి. ఒక్కసారైనా మీకాలు వచ్చి దావీదుని అప్రిషియేట్ చేయటంలా. ఎందుకంటే మొదట ఉన్నటువంటి ప్రేమ మీకాలుకు దావీదు మీద ఇప్పుడు లేదు. డేవిడ్స్ ఓన్ హార్ట్. దావీదు బహుశా మీకాలును అతి చిన్న వయసులో అందరూ దేశమంతా అతని వైపు చూస్తూ ఉన్నప్పుడు అందరినీ కాదని మీకాలును అతను వివాహం చేసుకున్నాడు. రాజ్యాకాంక్షతో మీకాలుని వివాహం చేసుకోలేదు. మీకాలు దావీదును ప్రేమించాడు. దావీదు మీకాలును వివాహం చేసుకున్నాడు. ఒక్కసారైనా మీకాలు దావీదు దగ్గరకు వచ్చి పరామర్శించలేదు. దేవుని ప్రియమైనటువంటి వల్ల ఇన్ ద బైబిల్ ఉమెన్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటింగ్ చర్చ్. స్త్రీ ఎప్పుడూ కూడా సంఘమునకు సాదృశ్యమే. నీ జీవితము మీకాలు వలె ఉందా, బెత్షెబా వలె ఉందా? దావీదుకు మరి ఒక భార్య ఉంది, బెత్షెబా తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్తుంది, సొలొమోను నీవు చాలా జాగ్రత్తగా లెమూయేలు అని పిలుస్తుంది. జ్ఞానము కలిగినటువంటి వాడా, ఎవ్వరికి లేనటువంటి వరమును నీకు దేవుడు అనుగ్రహించాడు. నా కుమారుడా విను, నీవు స్త్రీలోలుడు అయిపోయావు. నీ బలమును స్త్రీలకు ఇయ్యవద్దు. నీ జ్ఞానమంతటినీ కూడా దేవుని యొక్క కార్యముల కొరకు నీవు వాడుకోవాలి. బెత్షెబా ఒక విచ్ఛిన్నమైనటువంటి స్థితిలో నుంచి దావీదు దగ్గరకు వచ్చింది. దావీదు దగ్గరకు వెళ్ళి బ్రతిమలాడుకుంది, ఇదిగో నా కుమారుణ్ణి రాజుగా చేయించడానికి నీవు దయచేసి అంగీకరించు, వాడు మంచివాడు అని బ్రతిమలాడుకుంది, వేడుకుంది, తన ఇల్లు కట్టుకుంది. గుణవతి అయినటువంటి భార్య తన యొక్క ఇంటిని కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన ఇంటిని పెరికి వేసుకుంటుంది. నేటి దినాల్లో ఇటువంటి వారిని మనం చూస్తున్నాం. కట్టబడినటువంటి ఇల్లు నిర్దాక్షిణ్యముగా చిన్న చిన్న విషయాల కొరకు కూల్చేస్తుంది.
తమ చేతులతో పెరికి వేస్తూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయమందు మీకాలు వలె పెరికి వేసేటువంటి వారమా, బెత్షెబా వలె కట్టుకునేటువంటి వారమా? సంఘము బెత్షెబా వలె జ్ఞానము కలిగినటువంటి, యోచన కలిగినటువంటి స్థితిలోనికి నడిపించబడుతుందా? మీకాలు వలె బ్యారన్నెస్, ఉడిగినటువంటి సంఘముగా కడవరి చివరి దశలో ఉండిపోతూ ఉందా? సో 2 Samuel 6 చాప్టర్లోనికి మనం వచ్చాం. తరువాత మనకి ఎక్కడికి మీకాలు కనబడుతుంది అంటే ఆమె 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ద లాస్ట్ మూమెంట్, దిస్ ఈస్ ద బ్యారన్ ఎండ్. ఇది ఆమె యొక్క జీవితంలో జరిగినటువంటి చివరి ఘట్టం. దయచేసి ఒకసారి చూడండి 2 Samuel 6 చాప్టర్ 16. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతనిని హీనపరిచెను. షీ డిస్పైజ్డ్ హిమ్. See how the starting life, ప్రారంభం ఏమిటంటే షీ లవ్డ్ హిమ్, షీ వాండ్ హిమ్, షీ హెల్ప్డ్ హిమ్, షీ ప్రొటెక్టెడ్ హిమ్, అండ్ ఫైనల్లీ షీ డిస్పైజ్డ్ హిమ్. ప్రేమించినటువంటిదే హీనపరుస్తూ. జీవితంలో నిన్ను ప్రేమించినటువంటి వారే నిన్ను హీనముగా మాట్లాడతారు, నిన్ను ప్రేమించినటువంటి వారే నిన్ను హీనముగా చూస్తారు. ఇది అనుభవిస్తున్నటువంటి వారు. అందుకే లోకంలో మనుష్యులను ప్రేమించడం కంటే సర్వము అనుగ్రహించినటువంటి దేవునిని ప్రేమించడం మంచిది. నేను అందుకే ఎవరి మీద ఆధారపడను. ఎవరిని కూడా ఎప్పుడు నేను నోరు తెరిచి కష్టంలో ఉన్నా కూడా నేను ఎవరిని ఏది అడగను. కష్టం వస్తే భరించాను, కానీ దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప, మనుష్యులు కొంతకాలమే తమ యొక్క దాతృత్వము, లేకపోతే కొంతకాలమే సహాయం. వారికి నచ్చితే ఇస్తారు, నచ్చకపోతే ఇవ్వరు. నచ్చితే మాట్లాడతారు, నచ్చకపోతే మాట్లాడకపోయినా పర్వాలా. దూషించేటువంటి మనుషుల మధ్య బ్రతుకుతూ, అవమానము, నిందలు, వీరందరి మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ లివింగ్ గాడ్, దేవుని జీవము కలిగినటువంటి వాక్యము ద్వారా బలపరచబడుతుంది. కృంగిపోవలసినటువంటి ఏ వ్యక్తి అయితే ప్రేమించి, హెచ్చరించి, కాపాడి, సహాయము చేసి దావీదును తన యొక్క ప్రాణానికి ప్రాణముగా భావించిందో ఆ వ్యక్తే ఇప్పుడు కొంతకాలము గడిచిపోయిన తరువాత ఆమె దావీదును హీనముగా చూడటం మొదలు పెట్టింది. అట్ ద టైం వాట్ హీఈస్ డూయింగ్, దావీదు ఏం చేస్తున్నాడు? తన్ను తాను మయమరచి, పై వస్త్రం వెడలిపోతూ ఉంది, లెనిన్ ఎఫోదును ధరించుకున్నాడు, ప్రతి 6 అడుగులకు ఒక సాక్రిమెంట్ ఇస్తూ ఉన్నాడు, చాలా పెర్ఫెక్ట్ గా. ఎందుకంటే మొదటిసారి ఆ మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు ఫెయిల్ అయ్యాడు. అది ఉజ్జా మరణానికి దారి తీసింది. అక్కడ దేవునికి అనుకూలముగా ఆ మందసము దావీదు పట్టణంలోనికి, యెరూషలేములోనికి రాలేదు. అందుకే అది ఫెయిల్ అయింది కనుక ఇప్పుడు చాలా పెర్ఫెక్ట్ గా, చాలా ఖచ్చితముగా దేవునికి అనుకూలముగా దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క మందసాన్ని దావీదు పురంలోనికి, యెరూషలేములోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. అందరూ కూడా అందరికీ విందు చేస్తూ ఉన్నాడు, అందరికీ ద్రాక్ష గెలలను ఇస్తూ ఉన్నాడు, అందరికీ మంచి ఒలీవలను ఇస్తూ ఉన్నాడు. విపరీతమైనటువంటి ఫుడ్, విపరీతమైనటువంటి ద్రాక్షారసం ఏరులై పారుతూ ఉంది. మమేకమైపోయాడు, నాట్యమాడుతూ ఉన్నాడు. దేవుని ఉత్సాహములో, సంతోషములో ఆ యొక్క మైమరచినటువంటి వాడే తన వస్త్రములు ఊడిపోతూ ఉన్నప్పుడు కూడా అతడు పట్టించుకోలేదు. ఎందుకంటే దేవునితో తన ఆత్మను విలీనము చేసుకునేటువంటి ఒక మంచి సద్భక్తునిగా దావీదు తీర్చబడ్డాడు. ఇంత ప్రేయర్లో దావీదు ఉంటూ ఉన్నప్పుడు మీకాల్ ఏం చేస్తుంది అంటే దావీదు యొక్క లోపాలనే జ్ఞాపకం చేస్తుంది. ఒకప్పుడు డేవిడ్ ఎక్స్పోజర్, డేవిడ్కి ఉన్నటువంటి ఇమేజ్ని బట్టో, లేకపోతే దావీదుకు ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వాన్ని బట్టో, అతని యొక్క రూపమును బట్టో, ఏమైనా కానీ అతడు ఆకర్షణగా అనేక మందికి ఉండేవాడు కనుక మీకాలకు కూడా ఇప్పుడు అసూయ కలుగుతుంది. దావీదు ఇలా నాట్యమాడుతూ ఉన్నప్పుడు అతని యొక్క శరీరము, లేకపోతే అతని యొక్క ఆకారంను చూచి ఎవరైనా అతనికి అట్రాక్ట్ అవ్వడం కోసమే ఇలా చేస్తున్నాడనే భావనలోనే దావీదు దేవునిని నిజముగా ఆరాధిస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యం ఏమిటంటే మీకాలు దావీదును హీనముగా చూస్తుంది. అది పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరి ఈమె? ఇంటెలిజెంట్, బ్యూటీ, లాయల్టీ ఉన్నటువంటి వ్యక్తి,
కానీ ఆమె తన యొక్క విజ్ఞతను కోల్పోయింది. దేవుని ప్రియమైనటువంటి వారు, మనము కూడా చాలాసార్లు దేవుని సన్నిధిలో మమేకమై లీనమై ఆయనను ఆరాధించవలసినటువంటి వారమై ఉండి దేవుని కార్యములను తేలికగా దేవునికి ఇవ్వవలసినటువంటి అర్పణలను చాలా చులకనగా చూస్తూ మనము మీకాలు వలె తొంగి చూస్తూ ఉన్నాం. ఏముంది ఈ కిటికీలో అంటే హేళన ఉంది, ఏముంది ఈ కిటికీలో అంటే హీనముగా చూసేటువంటి స్థితి ఉంది. మరి ఒక కిటికీని చూపిస్తూ ఉన్నాడు యెహోషువ. ఆ కిటికీలో రాహబు అనేటువంటి వ్యక్తి ఉంది. ఆ కిటికీ గుండా ఒక ఎర్రని దారాన్ని వేసింది. ఆ కిటికీ రక్షణను ఇస్తుంది. కానీ ఇక్కడ మీకాలు యొక్క కిటికీ అవిధేయతకు, అవివేకమునకు, బ్యారన్నెస్, ఉడిగినటువంటి స్థితికి చిహ్నముగా ఉంది. ఇన్ఫాక్ట్ హేళనకు, హీనముగా చూచేటువంటి స్థితికి చిహ్నముగా ఉంది. ఏ కిటికీ గుండా వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నా, రాహబు రక్షణ మార్గాన్ని కిటికీ గుండా ఎంచుకుంది. రాహబు వేగుల వారితో కలిసి కనాను దేశంలోనికి ప్రవేశించింది. రాహబు సల్మానును వివాహం చేసుకుంది. సల్మాను ద్వారా ఓబెదు, సల్మాను ద్వారా బోయేజు, బోయేజు ద్వారా ఓబెదు, ఓబెదు ద్వారా యెషయి, యెషయి ద్వారా దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు. ఎక్కడికి నడిపించింది? వేశ్య జీవితము కిటికీ గుండా ప్రారంభమై రక్షణానుభవంలోనికి నడిపించబడింది. ఈ రాత్రికాల సమయమందు 2 windows, 2 కిటికీలు నీ ముంగిట దేవుడు ఉంచుతూ ఉన్నాడు. రాహబ్స్ విండో అండ్ మిషాల్స్ విండో, మీకాల్స్ విండో. మీకాలు యొక్క కిటికీలో హీనముగా చూచేటువంటి స్థితి ఉంది. రాహబు యొక్క కిటికీలో ఆతృతగా చూచేటువంటి స్థితి ఉంది. ఇదిగో వస్తారు, ఇదిగో ఇశ్రాయేలీయులు వస్తారు, ఇరుకో పట్టణం అంతా నాశనం అయిపోతుంది, నేను రక్షించబడతాను. ఆతృత ఉంది, యాంగ్జైటీ ఉంది, వెళ్ళిపోవాలనే తపన ఉంది. దేవునిలో దేవుని ప్రజలతో ఉండాలి, నివసించాలి, ఆయనే నిజమైనటువంటి దేవుడు అనేటువంటి అనుభూతి ఉంది. మీకాలు దగ్గర నెగ్లిజెన్సీ ఉంది. మీకాలు దగ్గర చాలా నిర్లక్ష్యం ఉంది, హేళన ఉంది, హీనముగా చూచేటువంటి స్థితి ఉంది. ఎవరిని గూర్చి నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇలా మాట్లాడుతున్నాను అనేటువంటి భావన మీకాలులో కలగలేదు. క్రిటికల్ లీడ్స్ టు బ్యారన్నెస్. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మీకాలు యొక్క జీవితం చాలా ఉన్నతముగా ప్రారంభించబడింది, కానీ చాలా ఉగ్రముగా, అనగా చాలా తుచ్చమైనటువంటి స్థితిలోనికి నడిపించబడింది. లాస్ట్ వర్డ్ నేను చెప్పి ముగిస్తాను. అకార్డింగ్ టు ద హిస్టరీ, వేదాంతుల యొక్క అభిప్రాయం ప్రకారం 2 Samuel 21st chapter 7th verse. దయచేసి ఒకసారి చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 7th verse నుంచి చదివి ముగిస్తాను. 7th verse. తానును సౌలు కుమారుడు యోనాతాను మెఫీబోషెతును అప్పగింపక, అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు అర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెయగు మెరాబు మెహాలాతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అడ్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించాను. సో ఈ వర్స్ నేను చెప్పి నేను ముగిస్తాను. ఇజ్రాయెల్ దేశంలో గ్రేట్ ఫ్యామిన్ వచ్చింది, కరువు వచ్చింది. ఏంటి రీజన్ అంటే, 100s of years, 100 సంవత్సరముల కిందట దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం సౌలు విగ్రహారాధికులైనటువంటి వారిని ఖచ్చితమైన దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం వారిని వధించలేదు. అందుకనే సౌలు కుటుంబములో ఎవడూ శేషించకూడదు, సౌలు కుటుంబం అంతా చంపేయమని దావీదు ఆజ్ఞాపించారు. సో వెళ్ళి సౌలు కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ పట్టుకుంటున్నారు, ఎక్సెప్ట్ మెఫీబోషెత్. ఎందుకంటే మెఫీబోషెత్ యోనాతాను యొక్క కొడుకు. మెఫీబోషెత్ని దావీదు హామీ ఇచ్చి, దావీదు మెఫీబోషెత్కు తన భోజనపు బల దగ్గర స్థానం ఇచ్చాడు. సో ఎక్సెప్ట్ మెఫీబోషెత్, తక్కినటువంటి వారందరినీ చంపేయమంటూ. సో ఓల్డ్ వెర్షన్ బైబిల్స్ లో మెరీబ్ అనేటువంటి పదం దగ్గర మీకాల్ అనేటువంటి పదాన్ని ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో మెరీబ్ అని ఉంది, కానీ పెద్ద కూతురు సౌలు పెద్ద కూతురు ఉంది, కానీ ఓల్డ్ బైబిల్స్ లో మీకాల్ అని. ఎందుకని
మీకాలని పొందుపరచబడ్డారంటే మీకాలుకు బిడ్డలు లేరు. కానీ అడ్రియేలుకు మెరీబుకు పుట్టినటువంటి 5 కుమారులు అక్కడ ఉన్నారు. వారందరూ ఉరి తీయబడ్డారు. గిబియోనులకు అప్పగించారు, వారిని ఉరి తీసేశారు, చంపేశారు. ఈ 5 కుమారులను కూడా మీకాలే పెంచింది. తన అక్క చనిపోయినప్పుడు మీకాలు ఈ 5 కుమారులని కూడా తన చేతులతో మీకాలు ఇప్పుడు దావీదు యొక్క ప్యాలెస్ లోనే ఉంది. కానీ మీకాలు తన చేతులతో పెంచినటువంటి బిడ్డలందరూ కూడా ఉరి తీయబడ్డారు. సో పరిశుద్ధ గ్రంథం అంటుంది, మీకాలును దావీదు ఎన్నడూ కలవలేదు, ఆమె పిల్లలు లేనిదై ఉండిపోయింది. అధ్యాయం అంతా హౌ షీ స్టార్టెడ్ హర్ లైఫ్ విత్ ఎఫెక్షన్, విత్ గ్రేట్ లవ్. దావీదు మీద ప్రేమతో ఆమె జీవితం ప్రారంభమే. అప్పటికి దావీదుకి ఎవరు పరిచయం లేరు, ఒక్క మీకాలే. మీకాలుకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఏమిటి అంటే దావీదును కాపాడుకోవాలి, దావీదును ఎంకరేజ్ చేయాలి, దావీదు యొక్క నిరుత్సాహంలో కష్టములో సహకరించి ప్రోత్సహించాలి. బట్ ఆమె దావీదు యొక్క కష్టంలో విడిపోయి తన కంఫర్ట్ వేరొక మ్యారేజ్ చేస్తుంది. తన యొక్క ప్యాలెస్ నుంచి ఇలాగే జీవితం ఉంటుంది అనుకుంది. ఇలాగే నా తల్లి ఉన్నారు, నా బ్రదర్స్ ఉన్నారు, నా తండ్రి ఉన్నాడు, అందరూ నాకున్నారు అనుకుంది. అందరూ ఒక దినమందు వెళ్ళిపోయారు, ఒక్కతే ఉండిపోయింది. మీకు తెలుసా మీకాల్ని ఎవరు అప్పగించేశారు డేవిడ్ కంటే? ఇష్బోషెత్, ఓన్ బ్రదర్, సొంత అన్న రాజ్యము కొరకు పొలిటికల్ మ్యానిపులేషన్ తో చెల్లెలను తీసుకుని వచ్చి దావీదుకు అప్పగించేశారు. కొన్నిసార్లు ఎప్పుడూ కూడా జీవితం ఇలానే ఉండిపోదు, ఆలోచనలు ఇలానే ఉండిపోవు, నీ ఊహలు అంచనాలు తారుమారైపోతాయి. ఒక దినమందు మనము అనుకున్నది ఏది మన జీవితంలో జరగదు. ఎన్నో ఆలోచనలు, నేను కూడా ఎన్నో ఊహలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో కలలు, ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకే ఒక కవి అంటాడు, నీవే కలగన్న జీవితం అన్నది కల కాదు, జీవితం అన్నది కథ కాదు, కల కాదు, ఇది కవులు రచించే కథ కాదు అని. కనుమరుగైపోతే తిరిగి రాదు అంట. మనసే మనిషికి చిరుచేదైతే బ్రతకలేము అంట. కొన్ని అనుభవాలు మన జీవితాలను అతలాకుతలం చేస్తాయి. ఎందుకు అంటే ఒక దినము ఏది మనం అనుకున్నటువంటిది ఏది మన జీవితంలో జరగదు. ఎందుకు అంటే మన ఊహలు, మన అంచనాలు, మన ఆలోచనలు అన్ని తారుమారైపోతాయి. ఈ రీజన్ ఏమిటి అంటే మీకాల్ స్పిరిట్ మనము కలిగి ఉన్నాం. మీకాల్ అనుకుంది జీవితం ఎప్పుడు మృదువుగా, చాలా హాయిగా, సంతోషంగా ఉంటుంది. దావీదుతో ఏముంటుంది? గుహలో ఉండాలి, అక్కడ ఉండాలి, ఇక్కడ బ్రతకాలి, కానీ ఇక్కడ ఉంటే ప్యాలెస్ ఉంటుంది అనుకుంది. కానీ ఒక దినమందు దావీదును దేవుడు ప్యాలెస్ లోనికి తీసుకుని వచ్చాడు. అదే ప్యాలెస్ లో మీకాలు మూలన ఉండిపోయింది. దావీదును కలుసుకోవడానికి లేదు, దావీదు మీకాలు దగ్గరకు వెళ్ళలేదు. కంప్లీట్లీ కలిసి సంతోషముతో ప్రారంభించినటువంటి జీవితం చేదైనటువంటి అనుభవాలతో ముగిసిపోయింది. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళ మీకాలు దైవత్వాన్ని విడిచిపెట్టి గృహదేవతలను పెట్టుకుంది. దావీదు యొక్క పైరూపాన్ని ప్రేమించింది కానీ దావీదు యొక్క మనస్సును ప్రేమించలేదు. దావీదు యొక్క భక్తి జీవితాన్ని ఆస్వాదించలేదు. దావీదులో ఉన్నటువంటి లోపమును హీనముగానే చూచింది తప్ప దావీదు పరవశుడై దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు అతని యొక్క రియలైజేషన్ ని ఆమె అంగీకరించలేకపోయింది. క్రిటికల్ స్పిరిట్, అర్థము కానటువంటి ఆత్మచేత సాయంకాల సమయంలో మనం గడుపుతూ ఉన్నట్లయితే, తీరు తెనులు లేనటువంటి జీవితంలోనికి మనం వెళ్ళిపోతే, ఎటు పోవాలో దిక్కుతోచినటువంటి స్థితిలో, దారి తెలియనటువంటి గతిలో మనము కొనసాగుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మీకాలు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీకాలు ఏ విధమైనటువంటి త్రోవ తప్పిన స్థితిలోనికి నడిపించబడి సర్వము కోల్పోయినటువంటిదై బ్యారన్ లైఫ్ ని ఉడిగిన జీవితాన్ని ఆమె ఆ మంచి రాజు యొక్క ప్యాలెస్ లో గడిపింది. సంతోషము లేనటువంటి విగత జీవిగా మిగిలిపోయిందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో నీ జీవితము వికసించిన జీవితము కావాలి నా ప్రియ స్నేహితుడా. నీ జీవితము
ఆరిపోయినటువంటి దీపం కాదు. నీ జీవితము వికసించాలి, వికటించకూడదు. నీ జీవితం వేడుక కావాలి, వేదన కాకూడదు. నీ జీవితము దీవెన కావాలి, దుఃఖము కాకూడదు. నీ జీవితము సంతోషము కావాలి, సమాధానము కావాలి. అంతరంగములో దేవుని ఆరాధించేటువంటి స్థితిలోనికి నడిపించబడాలి, పారవశ్యంలోనికి నడిపించబడాలి. ఒకటి మాత్రం ఈ సాయంకాల సమయం అందు చెప్తూ ఉన్నా, భక్తి కలిగి ఉన్నట్లయితే, జరిగిన పొరపాట్లను సరిచేసుకుంటూ బ్రతుకుతున్నట్లయితే దేవుడు తప్పక నిన్ను ఆదరిస్తాడు. దావీదును అంటూ ఉన్నాడు, పొరపాటు జరిగింది కదా అని దావీదును దేవుడు విడిచిపెట్టలేదు. దావీదు కూడా ఒక్కసారి పొరపాటుగా నేను దేవుని మందసాన్ని తీసుకుని వచ్చాను, ఇక నేను తేలేను అని ఆపేయలేదు. దావీదు కూడా ఏం చేస్తాడు అంటే, హి ట్రైడ్ సెకండ్ టైం, రెండవసారి నేను ఖచ్చితముగా ఫెయిల్ అవ్వకూడదు, నేను దేవుని మందసాన్ని ఆయనకు అనుకూలమైన రీతిలో తేవాలి అనుకున్నాడు, తెచ్చాడు. గాడ్ ఈస్ గివింగ్ సెకండ్ ఛాన్స్. దేవుడు రెండవ అవకాశమును మనకిస్తూ ఉన్నాడు. మీకాలుకు కూడా దేవుడు రెండవ అవకాశాన్ని ఇచ్చాడు. డేవిడ్ ప్యాలెస్ లోనికి వచ్చింది, షీ కెనాట్ యూటిలైజ్, ఆమె ఉపయోగించుకోలేదు. దావీదు తనకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉన్నాడు. వినియోగించుకుని పడినటువంటి వాడవైతే ఆశీర్వదించబడతాడు. ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, నాట్ విత్ ద క్రిటికల్ స్పిరిట్. బ్యారన్నెస్ వద్దు, ఉడిగినటువంటి జీవితం వద్దు, ఫలించేటువంటి జీవితం కావాలి. జీవితంలో ఫలింపు కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తివిగా నీవు ఆశీర్వదించబడాలి. ప్రార్థన చేస్తున్నావా? అందరూ శిరములను వంచినట్లయితే ప్రార్థన చేస్తుందా? ప్రభా, ఎలా ప్రారంభించబడినటువంటి జీవితం ఎలా ముగిసిందో మేము జ్ఞాపకం చేస్తున్నాం. అయ్యా, మా జీవితాలలో ప్రారంభము ఎలా ఉందో అంతిమము కూడా అలానే ఉండుట కొరకు ప్రభా మీరు మాకు సహాయం చేయండి. మేము కలిగి ఉన్నటువంటి మొదటి ప్రేమ ప్రభా, ప్రియుడైనటువంటి దావీదు అను మాటకు అర్థము ప్రియుడు, బిలావుడు, ప్రియమైనటువంటి వాడు. ప్రభా, మీరే మా ప్రియమైనటువంటి దావీదు కుమారుడు. ప్రభా, మీ కొరకు మేము చిన్న ప్రవాహముగా, చిన్న మందగా మీ కాలువలే ప్రభా మా యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాం. అయితే బ్యారన్ లైఫ్ కాదు మా ముగింపు ప్రభా, వికారము కాదు ప్రభా, మా ముగింపు వికటించినటువంటి స్థితి కాదు, మీలో వికసించేటువంటి ఫలించేటువంటి స్థితిలోనికి నడిపించబడుతూ ఉన్నాం. ప్రభా, మా యొక్క కిటికీలు రాహబు కిటికీలు ప్రభా, మా యొక్క కిటికీలు రక్షణ కిటికీలు ప్రభా, మా కిటికీలు శాపగ్రస్తమైనటువంటి దాని నుంచి బయటకు వెళ్ళిపోయే కిటికీలు. మా కిటికీలు మీకాను కిటికీలు కాదు, మా కిటికీలు హేళన కాదు ప్రభా. మనుష్యులు హేళన చేస్తూ ఉన్నారు, గేలిగా మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. మనుష్యులు రకరకములుగా ప్రభా మా మీద నిందలు వేస్తూ ఉన్నారు. వాటన్నిటి నుంచి ఈ క్షణమందే మాకు విడుదల ఇవ్వండి. దావీదు వలె మేమందరము